అనయ్య, ఫైనల్గా ఏంటి సెట్ చేసావు? థ్యాంక్స్ ఆలియా. ఆలియా, నాకేం అర్థం కావట్లేదు. నాన్నమ్మ ఆరోగ్యం చూస్తే. అనయ్య, నానమ్మ కోలుకుంటుంది. అయినా కేవలం 1 year కదా. 1 year అయిపోతే తను కాంట్రాక్ట్ కూడా పూర్తయిపోతుంది. అండ్ కమోన్ అనయ్య, తను డిజర్వ్స్ దిస్. ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసేసుకో, సింపుల్. అది కాదు. రే ప్రవీణ్, సరిగా సమయానికి వచ్చావు. రా కూర్చో. నేను మీ ఇద్దరు చెప్పినట్టు వింటానని నీకు తెలుసుగా, అందుకే నేను మీ ఇద్దరిని అడుగుతున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? తను నీ పెళ్లి చేసుకోవాలా లేకపోతే? అకార్డింగ్ టు మీ, ఎవరినైనా ప్రేమించినప్పుడు వాళ్ళ కోసం వెయిట్ చేయడమే మంచిది. మరి నానమ్మ? నానమ్మదేవుంది. నానమ్మ ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసిందనుకో, తన్ని నువ్వు రిజెక్ట్ చేయి. ఆవిడ ఇంకో అమ్మాయిని చూసినప్పుడు తన్ని కూడా నువ్వు రిజెక్ట్ చేయి. అలా నువ్వు వద్దు వద్దు అంటూనే 1 year గడిచిపోతుందనే. పైగా నానమ్మ నీ చేపట్టుకుని పెళ్లి మండపానికేమీ తీసుకెళ్లిపోదుగా అన్నయ్య. జస్ట్ రిలాక్స్. ఒకవేళ నేను ఇష్టపడిన అమ్మాయిని నానమ్మ కలుసుకోవాలని అనుకుంటే అప్పుడు? సింపుల్ అన్నయ్య, ఆ అమ్మాయి వేరే వాడితో వెళ్ళిపోయిందని నానమ్మకి చెప్పే. అయినా నానమ్మ అంత లోతుగా చూడదన్నయ్య. తను అన్ని ప్రశ్నలు వేదు. సో జస్ట్ రిలాక్స్. మేబీ యూర్ రైట్. మీరు చెప్పినట్టు చేయడమే బెటర్. ఎనీవేస్, you guys carry on with your conversation. Leave you guys alone. ఆలియా, నువ్వు అభితో మాట్లాడావా? ఏ విషయం గురించి? నీ విషయం, నా విషయం గురించి ఆలియా. ఇంకే విషయంలో? ఓ యా, అబౌట్ దట్. యాక్చువల్లీ ప్రవీణ్, ప్రస్తుతం నానమ్మ ఆరోగ్యం ఏం బాలేదు. దానివల్ల మన పెళ్లి దానంతటదే పోస్ట్ పోన్ అయిపోతుంది. నానమ్మ ఆరోగ్యం బాగుపడిన వెంటనే నేను స్వయంగా అన్నయ్యతో పెళ్లి సంగతి మాట్లాడతాను. ఓకే? సరే గానీ ప్రవీణ్, నువ్వు ఇప్పుడు ఎలా టైం పాస్ చేస్తావు? మనం ఏదైనా లాంగ్ డ్రైవ్ మీద వెళ్దామా, లేకపోతే క్యాండిల్ లైట్ డిన్నర్? వాట్స్? ఆలియా, నాకు కొంచెం పనుంది. నానమ్మ, నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి? పద, వచ్చి పడుకో. వద్దొద్దు, నేను పడుకోను. విసిగెత్తిపోయాను. ఎందుకే అమ్మాయి ఏది? నువ్వు నాకు చూపిస్తానన్న అమ్మాయి. నాన్నమ్మ, ఇక అమ్మాయి ఇక్కడికి రాదు. ఆ అమ్మాయి సంగతి నువ్వు మర్చిపోవచ్చు, అలాగే నేను కూడా మర్చిపోతాను. గొడవగాని పడ్డావా? ఏదో నేను మర్చిపోతానంటే అర్థం? ఆ పిల్లగాని వేరొకరితో వెళ్ళిపోయిందా? అవునానమ్మా, తను వేరెవరితోనో వెళ్ళిపోయింది. నాన్న, నేనందుకే చెప్తుంటాను, నీ టైపు సొసైటీ గాని అందులో ఆడపిల్లలు గాని అంత మంచివాళ్లు కారని. వాళ్లంతా డబ్బుకే ఇంపార్టెంట్ ఇస్తారు, అంతే. వాళ్ల దృష్టి వాళ్ల భర్త మీద ఉండదు. తమ తమ కెరియర్ ముఖ్యం అనుకుంటారు. కానీ నువ్వేం బాధపడకు, నేను నీకోసం చాలా మంచి అమ్మాయిని తీసుకొస్తాను. ఏంటలా చూస్తావు? నాకు తెలుసులే నీ సంగతి. నీకు అరేంజ్డ్ మ్యారేజ్ సిస్టమ్ మీద అస్సలు నమ్మకం లేదని. కాని చూడు, మంచి జీవిత భాగస్వామి కావాలంటే ఈ సిస్టమే ద బెస్ట్ సిస్టమ్. ఆలోచించు. నేను, మీ తాతగారు, అలాగే మీ అమ్మ, నాన్నగారు ఈ సిస్టంలోనే ఒకటయ్యాం. అంటే అరేంజ్డ్ మ్యారేజ్లో తనదైన ఒక సుఖం ఉంది. ఆలోచించుకో. ఇద్దరు అపరిచితులు ఒకటవుతారు. వాళ్ళ నిత్యం ఒకరికొకరు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం ఎంతో బావుంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టుకొస్తుంది. ఆ ప్రేమ ఒక అతికించిన బంధంగా మారుతుంది. జీవితంలో సంతోషం ఉంటుంది. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా? అవునానమ్మా, నేను అర్థం చేసుకున్నాను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను అరేంజ్డ్ మ్యారేజే చేసుకుంటాను. మా నాన్నమ్మకి నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. నీకు నేను ఎంతో మంచి పిల్లని చూసి పెడతాను. మీరు వీలైనంత త్వరగా ఓ మంచి కుర్రాడు సంబంధం మా ప్రజ్ఞ కోసం చూసి పెట్టాలి. కానీ తనకేమో ఆ సంబంధం చెడిపోయింది. ఇప్పుడు ప్రజ్ఞ కూడా సరే అంది. మాకు నచ్చిన అబ్బాయినే తను కూడా పెళ్లి చేసుకుంటానంది. చూడండి అమ్మగారు, ఏమీ అనుకోకండి. ఇప్పుడిక మీకు నచ్చే అబ్బాయి దొరకడం అనేది చాలా కష్టం.
మీరు దయచేసి తప్పుగా అనుకోకండి. నా ఉద్దేశం ఏంటంటే అమ్మాయికి ఒకసారి పెళ్లి కుదిరి మళ్ళీ చెడిపోతే ఆ అమ్మాయికి మంచి కుర్రోడితో సంబంధం కుదరటం చాలా కష్టం. అందుకని ప్రజ్ఞ లాంటి పిల్లకి ఇక వయసులో తనకంటే మరీ పెద్దవాడు, లేదంటే ఎవరైనా విడాకులిచ్చినవాడు, అంతకుముందు పెళ్లి వల్ల పిల్లలు కలవాడు. చూడు, నువ్వు కాస్త మాటలు బాగా మాట్లాడడం నేర్చుకో. మా ప్రజ్ఞకి మంచి కుర్రాడు రాకుండా ఎలా పోతాడు? చూడండి అమ్మగారు, మీరు ఆ సంగతి ఎంత తొందరగా గ్రహిస్తే మీ అమ్మాయికి కూడా అదే మంచిదవుతుంది. సాధారణంగా చాలా మంది మంచి సంబంధం కోసం వెతుక్కుంటూ ఎన్నో ఏళ్లు వృధా చేసుకుంటారు. ఆ కారణంగా అమ్మాయిలు పెళ్లి కాకుండా ఉండిపోతారు. ముందు సంగతి చెప్పు ప్రీతు. పొద్దు పొద్దునే కాకరకాయ గాని తినొచ్చావా? మరీ అంత చేదు మాటలు వస్తున్నాయి నీ నోట్లోంచి. ఒక్క క్షణం ఫోన్ మాట్లాడొస్తాను. హలో, నాకొక అమ్మాయి జాతకం గురించి చెప్పిన సంగతి మీకు గుర్తుండుంటుంది. ఆ జాతకం నా మనవడి జాతకానికి సెట్ అవుతుందన్నారు కదా. నేను ఆ అమ్మాయిని కలవాలనుకుంటున్నాను. అలాగేనండి. ప్రస్తుతం నేను వేరే వాళ్ళ ఇంటికి వచ్చున్నాను. వాళ్ళ అమ్మాయికి పెళ్లి చెడిపోయిందట. ఆ సంగతే మేమిక్కడ మాట్లాడుకుంటున్నాం. అలాగా, అయితే సరే, మీరు ముందు వాళ్ళతో మాట్లాడండి. పాపం ఆ అమ్మాయికి మీ సలహా చాలా అవసరం. అలాగేలేండి. నా బంగారం, నేను నీకెలాంటి పిల్లని చూస్తానంటే మీ జాతకాలు కలవడంతో పాటు లక్షణాలు కూడా కలుస్తాయి. ఆ పిల్ల నిరంతరం నీకు తోడుగా నిలుస్తుంది. ఆలియా, నువ్వెక్కడ? ఎస్, నేనే. నా గురించి ఆలోచిస్తున్నావా? అందుకే నన్ను చూసి ఆశ్చర్యపోయా. ఆలియా, హఠాత్తుగా నువ్వెక్కడికి? నీతోనే మాట్లాడడానికి వచ్చాను బాబు. మొన్నేమో ఎక్కడికైనా వెళ్ళి మనం ఒంటరిగా మాట్లాడొచ్చు అనుకున్నాను, కానీ ఈ రూమ్ సరిపోతుందిలే. దీని గురించి వి హావ్ ఎ లాట్ ఆఫ్ మెమరీస్. ఆలియా, నాకు వేరే పనుంది. రిలాక్స్, కూర్చో. ఏం జరిగిందంటే, నేను ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళాను. అక్కడ కొన్ని ఎంగేజ్మెంట్ రింగ్స్ నేను షార్ట్ లిస్ట్ చేశాను. అవి నీకు చూపించాలని అనుకున్నాను. కమ్ ఆన్, బీ ఎ గుడ్ బాయ్ అండ్ ట్రై దిస్ ఫర్ మీ. నా కోసం చూపించు. ఫోన్ కూడా దొరకడం లేదే. తలుపు తెరిచే ఉంది. స్టాప్ ఇట్. నువ్వు అర్థం చేసుకున్నట్టావే. నీకు తెలుసుగా నేను. ఎందుకు అర్థం చేసుకో? ఇకపై ఇవన్నీ ఇలాగే ఉంటాయి ప్రవీణ్. ముందేమో ఎంగేజ్మెంట్, ఆ తర్వాత పెళ్లి. ప్రవీణ్, రిలాక్స్, లిసన్ టు మీ. నేను 1 సంవత్సరం ఎంత కష్టపడి గడిపానో తెలుసా? ఇప్పుడిక 1 నిమిషం కూడా నువ్వు లేకుండా గడవడం లేదు. నువ్వు మా అన్నయ్య కూడా ప్రామిస్ చేసావు కదా, 1 ఇయర్ తర్వాత నేను తిరిగొచ్చాక నన్ను పెళ్లి చేసుకుంటానని. మన ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదేగా కోరుకున్నారు ప్రవీణ్. ప్రవీణ్ స్వీట్ హార్ట్, you know I missed you, right? You know, right? And I missed you every moment of it. త్వరలోనే మన పెళ్లి జరగబోతోంది. ప్రవీణ్, I missed you so much. స్టాప్ ఇట్ ఆలియా. నీ బుర్ర చెడిపోయినట్టుంది. నా బుర్ర చెడగొట్టింది నువ్వే కదా ప్రవీణ్. నీ ఉద్దేశం ఏంటి? నేను ప్రేమించాను కదా, నువ్వు లేకపోతే చచ్చిపోతాననుకున్నావా? లేక ఆలియా సడన్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటుంది అనుకుంటున్నావా? అలాగే అనుకున్నావు కదా ప్రవీణ్. నువ్వు గనక అలాగనుకునుంటే అది చాలా తప్పు. నువ్వు నా ప్రియుడివి కాదు, నాకు నీతో అవసరం లేదు. నువ్వు కేవలం నా పంతానివి. నువ్వు. ఐ కాంట్ బిలీవ్ దిస్. నువ్వు వేరొకరి కోసం ఆలియానే వదిలేస్తావంటే నేను నమ్మలేకపోతున్నాను. ఒక్కసారి డిసైడ్ అయితే అది నాదే అవుతుంది. ఆయన నువ్వేమనుకుంటున్నావు? 2 పైసలు విలువలేని ఆ పిల్ల కోసం ఆలియానే వదిలేద్దాం అనుకుంటున్నావా? ఇట్స్ నాట్ డన్ ప్రవీణ్. నువ్వు ఆ పిల్లని ఉద్యోగంలో పెట్టుకున్నప్పుడు ఏమనుకున్నావు? పని జరిగిపోతుంది. పని తర్వాత యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఆఫీస్ మెంబర్స్ అంతా మీరేదో పని చేసుకుంటున్నారనుకోవాలి కదా. అసలు నువ్వు అమ్మాయికి జీతం ఎందుకు ఇస్తున్నావు? జాబ్ చేస్తున్నందుక లేక? షట్ అప్ ఆలియా. నువ్వు ఇంకొక మాట మాట్లాడినా కూడా ఊరుకోను. నువ్వు నన్ను కొట్టావా?
హౌ డేర్ యూ ప్రవీణ్, ఈ చేత్తోనే కదా నువ్వు నన్ను కొట్టావు. ఈ ఆలియా అంటే ఏంటో చూపిస్తాను నీకు. ఈ చేత్తో నువ్వు ఆ పిల్ల చెయ్యి కూడా పట్టుకోవడానికి లేకుండా చేస్తాను. యూ హ్యావ్ నో ఐడియా హూమ్ యూ హ్యావ్ మెస్డ్ విత్. అభి చెల్లెల్ని నేను, అభి చెల్లెల్ని. అభి పంతం తనని రాక్ స్టార్ చేసింది. ఇప్పుడు నా పంతం నిన్ను సర్వనాశనం చేస్తుంది ప్రవీణ్. ఇప్పుడిక నా జీవిత లక్ష్యం నిన్ను ప్రేమించడమో లేక నిన్ను పొందడమో కాదు, నిన్ను నాశనం చేయటం. యు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ మిస్టర్ ప్రవీణ్, సూన్ యు విల్ నో ఇట్. మనం రైట్కే వెళ్ళాలి, ఎందుకంటే నాన్నగారు మనల్ని ఎప్పుడు రైట్కే వెళ్ళమని చెప్తారుగా. లేదు, మనం లెఫ్ట్ లో వెళ్ళాలి, ఎందుకంటే ఆయన ఎప్పుడు లెఫ్ట్ లోనే వెళ్తారు కాబట్టి. అవును రా. కాదు రైట్ కి. లేదు లెఫ్ట్. కాదు రైట్. లేదు లెఫ్ట్ రా. మనం లెఫ్ట్ వెళ్ళాలి. రైట్. ఆగండి, ఎందుకలా గొడవ పడుతున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళాలి? దారి తప్పారా? మా నాన్నగారు కనిపించడం లేదని మీకు మేము ఎందుకు చెప్పాలి? ఏంటి, మీ నాన్నగారు కనిపించడం లేదా? మీరేం టెన్షన్ పడకండి, మేము ఆయన్ని వెతుక్కుంటాం. సరే బాబు, అలాగే నేనేమి మీకు హెల్ప్ చేయను. నాకు ఒకటి చెప్పండి, మీ నాన్నగారిని ఆఖరిసారిగా ఎక్కడ చూశారు? మేము నాన్నగారిని చివరిసారిగా గుడి దగ్గర ఉన్న గార్డెన్ లో చూసామని మీకు ఎందుకు చెప్పాలి? ఆంటీ మీరు తన మాటలు ఏం పట్టించుకోకండి, తనెప్పుడు ఇలానే మాట్లాడతాడు. ముందేవో ఎందుకు చెప్పాలి అంటూ చివరికి తనే చెప్పేస్తాడు. అలాగా? అయితే నేను నాన్నగారు భయపడతారని నేను చెప్పానా? మమ్మీని కనుక షాపింగ్ కి తీసుకెళ్ళకపోతే మమ్మీ ఆయన్ని కోపడుతుందని చెప్పానా? మేము మీకేమీ చెప్పాం, ఎందుకంటే స్ట్రేంజర్స్ తో మాట్లాడొద్దని మా మమ్మీ మాకు చెప్పింది. నాకేమో చాలా ఆకలి వేస్తుంది. నీకు ఆకలేస్తుంది కదా, అయితే నువ్వే ఆంటీకి చెప్పు. నాకు కూడా ఆకలేస్తుందని నేను చెప్పను కదా. సరే గాని మీరు ఎక్కడుంటారు? ఇంట్లో. సరే, మీరు మీ పేర్లు చెప్పండి. మీరు మా పేర్లు తెలుసుకోవాలంటే ముందు మాకు ఏదైనా తినిపించండి. అలాగే తినిపిస్తాను, కానీ పానీపూరి తింటారా? ఏంటి, నీకు బంటి బబ్లీ కనపడటం లేదా? కానీ నేనేం చేయను, ఇప్పటి వరకు వాళ్ళు నా వెనకే ఉన్నారు. ఎలా మాయమయ్యారో తెలియట్లేదు. మాయమైపోయారా? అలా ఎలా మాయమైపోతారు? ఎవరో కిడ్నాప్ చేస్తుంటారు. నీకు తెలుసు కదా ఈ రోజుల్లో డబ్బున్న వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని. అలా ఎలా వదిలేసావు? ఏం జరిగింది పిన్ని? ఎవరిని కోపడుతున్నావు? అదే ఆ రాజు గురించి. పిల్లలేమో తనతో తిరగడానికి వెళ్ళారు, కిడ్నాప్ అయ్యారు. కిడ్నాపా? కిడ్నాపా? ఏంటి మీరు అనేది? మా బంటి బబ్లీ కిడ్నాప్ అయిపోయారా? హలో, రాజ్, నేను కమిషనర్కి ఫోన్ చేస్తాను, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. ఇందుకే ఎక్కడున్నావు? అదే నేను ఇక్కడే ఉన్న శివాలయం దగ్గరలోనే ఉన్నాను. సరే, నేను వస్తున్నాను. సరే అయితే. ఎవరు కిడ్నాప్ చేస్తుంటారు? ఆంటీ మీరు కూడా తింటారా? చాలా టేస్టీగా ఉన్నాయి. వద్దు. ఓకే, నేను తినేస్తాను. తిండిపోతుందానా? ఇంకా చాలు, ఎన్ని తింటావు? మనం వెళ్ళి నాన్నగారిని కూడా వెతకాలి కదా. ఒక పని చేద్దాం, మీ నాన్నగారిని చివరిసారిగా ఎక్కడ చూసారో ఆ చోటికి వెళ్దాం, సరేనా? ఈ ఐడియా బాగుంది. పద. టాక్సీ. అరే, టాక్సీ ఎందుకు? పిచ్చెక్కిందా? టాక్సీ ఎందుకు ఆపావు? ఇన్ని పానీపూరీలు తిన్నాక నాకు చాలా కష్టంగా ఉందంటీ. పదండి టాక్సీలో వెళ్దాం. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నేను చూపిస్తాను మీకు. మెల్లగా ఎక్కడి. యూ ఆగు, పక్కకు జరుగు. పిల్లలు దిగండి. డాడీ
ఏం చేస్తున్నావు? చూడటానికి అమాయకురాల్లాగున్నావు. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తావా? మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ వరీడ్. ఓ, ఇంగ్లీష్ కూడా వచ్చనమాట. అయితే హైఫై కిడ్నాపింగ్ అన్నమాట. లేదు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. నిజానికి పిల్లల్ని నేను మీ దగ్గరికి తీసుకురావాలనుకున్నాను. ఈ టాక్సీలోనా? నువ్వు ఈ పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లబోతున్నావో నాకు బాగా తెలుసు. ఏమండి, నేను నిజంగా చాలు, నీలాంటి వాళ్ళ గురించి నాకు చాలా బాగా తెలుసు. ముందు పిల్లల్ని ముద్దు చేస్తారు, నమ్మిస్తారు. తర్వాత పిల్లల్ని మీ వెంట మీ స్థావరానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత మీ మనిషి ఎవరో ఫోన్ చేసి డబ్బు ఇవ్వమని బెదిరిస్తారు. నేను మౌనంగా ఉన్నాను కదా అని మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు అనుకోకండి. నీతో మాట్లాడటం కూడా వేస్ట్. ముందు నేను పోలీసులకి కంప్లైంట్ చేస్తాను. పోలీసులకు ఫోన్ చేస్తున్నారా? చెయ్యండి. మీరు మీ పిల్లల్ని శ్రద్ధగా చూసుకోవడం లేదని నేను కంప్లైంట్ ఇస్తాను. మీకు అసలు తెలుసా, వీళ్ళిద్దరూ రోడ్డు మీద ఒంటరిగా తిరుగుతున్నారు. మీకోసమే వెతుకుతున్నారు. వీళ్ళిద్దరికి ఆకలేసింది కూడా. అప్పుడు ఏమైనా జరుగుండొచ్చు. యాక్సిడెంట్ కూడా జరుగుండొచ్చు. ఒకవేళ నిజంగానే వీళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేసుంటే అప్పుడేం చేసుండేవారు మీరు? మళ్ళీ ఇలా అజాగ్రత్తగా ఉన్నారు అంటే నేను స్వయంగా మీ మీద కంప్లైంట్ ఇస్తాను. అరే పదండి. ఎక్కడికి వెళ్ళారు మీరిద్దరు? నా వెనకే ఉండాలని చెప్పానుగా. అవును కమిషనర్ గారు, నేను దగ్గరలోనే ఉన్నాను. మా అన్నయ్యతో మాట్లాడి మీకు సిచ్యువేషన్ ఏంటో చెప్తాను. ఐఎమ్ సో సారీ. చూసుకొని నడపలేవా? సారీ సార్, ఆ అమ్మాయి హఠాత్తుగా బండికి అడ్డం వచ్చేసింది. సరే పోనివ్వు. హాయ్ బాబాయ్. ఎలా ఉన్నారు మీరు? పిల్లలు ఎక్కడ కనిపించారు? అరే, ఆ అమ్మాయి దగ్గరే ఉన్నారు. వీళ్ళని కిడ్నాప్ చేయాలనుకుంది. నేనేమో పోలీసులకు పట్టిస్తానని బెదిరిస్తే తనే నన్ను పోలీసులకు పట్టిస్తానని పారిపోయింది. నువ్వు తనని ఎలా వెళ్ళనిచ్చావు? తనేదో నిన్ను. పదండి, ఇంటికి వెళ్దాం. సారీ సారీ. ఆ అమ్మాయి నాకు కనిపించాల్సింది. తనని నేను బంటి బబ్లీ, తను చూడడానికి ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంది. తనవేమో పొడవైన చేతులు, పెద్ద పెద్ద పళ్ళు, తన కళ్ళేమో ఇంతింత పెద్దవన్నాయి. తన కళ్ళకి కళ్ళద్దాలు కూడా పెట్టుకుంది. ఇంతకీ తన పేరు చెప్పిందా? లేదే. అయితే నాకు తన పేరేంటో బాగా తెలుసు. ఏం పేరు? పానీపూరి ఇప్పించిన ఆంటీ. పానీపూరి ఆంటీనా? ఇప్పుడు నేను ఈ పానీపూరి ఆంటీని ఈ సిటీలో ఎక్కడైనా వెతకాలి. ఏంటి? అవును, పురోహితులు గారు స్వయంగా నాకు ఫోన్ చేసి చెప్పారు. అభి జాతకంతో పొంతన ఉన్న పిల్ల పెళ్లి సంబంధం చెడిపోయిందట. ఇప్పుడు వాళ్ళ కుటుంబం వాళ్ళు తనకి వేరే సంబంధం వెతుకుతున్నారట. ఇలా అనడం తప్పే కావచ్చు, కానీ అది మన విషయంలో మంచనే అనుకోవాలి. ఒకవేళ తనకి ఇక్కడ సంబంధమే రాసుందేమో, అందుకే అక్కడ జరగలేదేమో. అయితే ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటది? ఆ పిల్ల కళ్ళజోడు పెట్టుకుంటుంది అంటే తన కంటి చూపు సరిగ్గా లేదని అర్థం. ఇక తనకొచ్చిన సంబంధాల్లో సగం ఈ కారణం వల్లే చెడిపోయాయి. అలా అనుకునేవాళ్లు గుడ్డివాళ్లే ఉంటారు. ఆ కారణం వల్ల ఇంత మంచి సంబంధం వదులుకుంటారా? దాన్ని నేనేం పట్టించుకోను. కాని ఒక పని, ఆ పిల్ల ఫోటో తెచ్చివ్వు, నేను అభికి చూపిస్తాను. అవును, ఆ పిల్ల పేరేంటి? పేరా? ప్రజ్ఞ. ప్రజ్ఞ? నీ పేరేంటమ్మా? నా పేరు ప్రజ్ఞ. బహుశా ఆ పిల్ల నాకు తెలిసేమో. ఒకవేళ ఇది కూడా ఆ పిల్లే అయితే, ఆ పిల్ల ఎంతో మంచి పిల్ల. నాకు అభికి గాను ఇలాంటి పిల్లే కావాలి. అందుకేనేమో భగవంతుడు తన జాతకంతో కూడా అభికి పొంతన కుదిర్చాడు. ఇక నువ్వు ఆ పిల్ల ఫోటో తెచ్చివ్వు, అభికి చూపిస్తాను. తను కూడా ఆ సంబంధానికి ఒప్పుకోవాలి.
మా అన్నయ్య కూడా ప్రామిస్ చేసావు కదా 1 year తర్వాత నేను తిరిగి వచ్చాక నన్ను పెళ్లి చేసుకుంటానని. మన ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదేగా కోరుకున్నారు ప్రవీణ్. నిదురపోలేని కన్నుల్లోన కలవే నీవులే, నిలకడేలేని సంద్రంలోన అలవైనావులే. చేరువే అయిన దూరమే అయిన హృదయం నీదిలే, చీకటే పోని వేకువే రాని ఉదయం నాదిలే. బుల్బుల్ బుల్బుల్ తెలియకని వలపు పుట్టిందిలే. నువ్వు రాక తప్పదు. ఎందుకు రావాలి నేను? ఎందుకంటే నేను చెప్తున్నాను.